వాళ్ళ ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళలో తిరుగుబాటు ధోరణి పెంచింది చాలా చోట్ల. అంటే ఒక షాప్లో పనిచేసేవాళ్ళు, ఒక రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు, ఒక రోడ్డు పక్కన బండి దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళందరిలో ఇది ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఇది మనకు అదనపు సోర్స్ అనే ఫీల్ అవ్వడం ప్రారంభించారు. ఎందుకు? ఫిక్స్డ్ ఇన్కమ్ చేతికి వచ్చినప్పుడు సహజంగా పబ్లిక్లో ఉండేటటువంటి అంశం. ఇప్పుడు నేనే అనుకుంటా, యాక్చువల్గా ఒకప్పుడు ప్రాణాలకు తెగించి పనిచేసాం. ఎందుకు? నెల జీతం మాత్రమే ఆధారమైనప్పుడు. ఒక ఇల్లు కొనుక్కున్నాక చాలా వరకు తగ్గించేసా. ఎందుకని? ఇక నా 10,000 సంపాదించుకుంటే చాలదా, బతకలేమా అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్. అంతకుముందు ఏమీ లేనప్పుడు ఎట్లాగరా అనేటటువంటి స్టేజ్ నుంచి అట్లాంటిది. అంటే అప్పటి నుంచి వర్క్లో ఉన్నటువంటి ఆ ప్రెషర్డ్ అట్మాస్ఫియర్ తగ్గించుకున్నా. ఇట్లాగే ఎవడైనా ఆలోచిస్తాడు. అంటే పేదవాడు, శ్రమని నమ్ముకున్నటువంటి వాడు ఎవడైనా సరే రిస్క్ ఎంతవరకు తీసుకుంటాడు? ఇది ఉన్నంత వరకు. ఎప్పుడైతే సెక్యూరిటీ వచ్చిందో రిస్క్ తగ్గించుకుంటాడు. అది బిగిన్ అయ్యేటప్పటికి బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. బార్గెనింగ్ కెపాసిటీ నాకు ఎంత ఇస్తేనే చేస్తా అన్నటువంటి. ఈ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగేటప్పటికి షాపుల వాళ్ళకి, ఈ వ్యాపారస్తులకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకని? వాళ్ళు ఏమని కోరుకుంటారు? తమ దగ్గర పనిచేసే సిబ్బంది చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటారు.